This conference will now be recorded. Hello friends, good evening అండి అండ్ వెల్కమ్ బ్యాక్ అండ్ లెట్స్ స్టార్ట్. సో ఈరోజు సెషన్లో మనకి వాట్ ఎవర్ ఈస్ ద పెండింగ్ ఫర్ ద మైగ్రేషన్ దాని గురించి మాట్లాడదాం. యాక్చువల్గా నేను నార్మల్గా అయితే నిన్న మన సర్వర్ మైగ్రేషన్ డేటా సింక్ అవుతుంది, ఈరోజు డేటాబేస్ మైగ్రేషన్ చెప్దాం అనుకున్నాను, కానీ గుడ్ థింగ్ మనం అన్ని కూడా నిన్న కవర్ చేయగలిగాము. సో కాబట్టి ఈరోజు ఒక షార్ట్ సెషనే చెప్తాను మీకు. సో అదేంటంటే ఫస్ట్ వచ్చి అండర్స్టాండింగ్ ఆర్ AWS స్నో ప్రొడక్ట్స్ ఉన్నాయన్నమాట. స్నో ప్రొడక్ట్స్ కిందకు వచ్చేసరికి బేసిక్ గా మీకు ఏంటంటే ఒకటి వచ్చి స్నో కోను, మీకు స్నో కోను, తర్వాత స్నో బాలు, తర్వాత మనకి స్నో మొబైల్ అండి. మీకు ఇలాగా ఇంతకుముందు స్నో బాల్ అండ్ స్నో మొబైల్ ఉండేది, స్నో కోన్ తర్వాత ఈ మధ్యకాలంలో వచ్చింది లేటెస్ట్ గా యాక్చువల్గా. సో ఏంటి స్నో ప్రొడక్ట్స్ అంటే మీకు నా ఇప్పుడు దాకా మనం సర్వర్ మైగ్రేషన్ చేసాం. సర్వర్ మైగ్రేషన్ ఎలా చేసాము, అప్లికేషన్ మైగ్రేషన్ సర్వీస్ వాడి మనం ఆన్ ప్రెమిసెస్ నుంచి మొత్తం డేటా రిప్లికేట్ చేసాం. ఇప్పుడు చూస్తే దాని డిపెండెన్సీ దేని మీద ఉంది మీకు సర్వర్ మైగ్రేషన్ కి. సో సర్వర్ మైగ్రేషన్ అయినా మీకు, సో ఆర్ డిబి మైగ్రేషన్ అయినా కూడా అన్ని కూడా మీకు, ఆర్ మీకు డేటా సింక్ అయినా కూడా మీరు బాగా గమనిస్తే అన్ని కూడా ఓవర్ ఇంటర్నెట్ చేసాం అనుకోండి, ఇంటర్నెట్ మీద పోయింది అనుకోండి మీకు, ఆర్ నెట్వర్క్ మీద పోయింది అనుకోండి మీకు. సో కాబట్టి ఖచ్చితంగా మీకు బ్యాండ్ విత్ మీద డిపెండెన్సీ ఉంది. మీకు ఈ బ్యాండ్ విత్ మీద డిపెండెన్సీ ఉందన్నమాట. నా నార్మల్ గా మన డేటాని ప్రైవేట్ గా పెట్టుకోవాలి అనుకుంటే మీకు ఆల్రెడీ విపిఎన్ గురించి చెప్పాను యాక్చువల్ గా. అదేంటి మీకు AWS సైట్ టు సైట్ విపిఎన్ అని ఉంటుంది. మీకు సైట్ విపిఎన్ మోస్ట్ ప్రాబ్లీ విత్ ట్రాన్సిట్ గేట్వే వాడి చేయొచ్చు అనమాట. మీకు అలా కాకుండా మీకు సపరేట్ లీజర్ లైన్ కావాలనుకోండి, అంటే ఏంటంటే మీకు ఎక్కువ పర్ఫార్మెన్స్ తో కావాలనుకోండి, సైట్ టు సైట్ విపిఎన్ లో మీకు ఏం చెప్పుకుంటాను ప్రాబ్లం వచ్చి, మీకు విపిఎన్ అనేది ఎవరి మీద ఎస్టాబ్లిష్ అయి ఉంటుంది, విపిఎన్ అనేది ఖచ్చితంగా మీకు ఖచ్చితంగా మీద దేని మీద అంటే ఇంటర్నెట్ మీద ఎస్టాబ్లిష్ అయి ఉంటుంది. కాబట్టి మీ ఇప్పుడు మీ ఆన్ ప్రెమిసెస్ నుంచి మీ AWS క్లౌడ్ కి పర్ఫార్మెన్స్ అంతా కూడా మీకు ఇంటర్నెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో కాబట్టి మీరేమంటారు, అట్లా కాకుండా నాకు డెడికేటెడ్ బ్యాండ్ విత్ కావాలి, ఇలాంటి మైగ్రేషన్ చేస్తుంటారు సర్వర్ మైగ్రేషన్ కి, డేటాబేస్ డేటా సింక్ కి, ఇలా ఓవర్ ది ఇంటర్నెట్ మీద, ఎందుకంటే డేటా ఇంటర్నెట్ మీద పోకుండా చూసుకోవాలి కదా, డేటా ప్రైవేట్ గా వెళ్ళాలి. కాబట్టి ఖచ్చితంగా మీరు ఇది ఎస్టాబ్లిష్ చేయాలి, మీరు ఇది ఎస్టాబ్లిష్ చేయాల్సి వస్తుంది మీకు. సో ఇది ఎస్టాబ్లిష్ చేయాలి కాబట్టి మీకు విపిఎన్ ఎస్టాబ్లిష్ చేసే ప్రాబ్లం ఏంటంటే, మీకు అంత డేటాని మీకు చాలా స్లో అయిపోతుంది. కాబట్టి విపిఎన్ ఎస్టాబ్లిష్ చేసి ఇంకా ఫాస్ట్ గా డేటా మైగ్రేట్ చేయాలంటే మీకు AWS ఏమి ఇస్తుందంటే, దర్ ఈస్ సంథింగ్ కాల్డ్ AWS డైరెక్ట్ కనెక్ట్ అని ఇస్తుందండి. మీకు డైరెక్ట్ కనెక్ట్ అన్నమాట. దీన్ని ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేయలేము, ఎందుకంటే మీకు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ఇన్వాల్వ్ అవుతారు. డైరెక్ట్ కనెక్ట్ అనేది ఏం చేస్తుందంటే, మీకు మీ ఆన్ ప్రెమిసెస్ నుంచి మీ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ తో మీరు మాట్లాడి, ఇప్పుడు ప్రతి మేజర్ సిటీలో AWS కానీ, అజూర్ కానీ, గూగుల్ క్లౌడ్ కానీ, ఎవరైనా కూడా ఆరకిల్ క్లౌడ్ కానీ, వాళ్ళు ఏం చేశారంటే బేసిక్ గా టైఅప్స్ పెట్టుకున్నారండి. వాళ్ళు ఏం చేశారు, టైఅప్ పెట్టుకున్నారు అనమాట. టైఅప్ పెట్టుకొని వాళ్ళు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇమాజిన్ హైదరాబాద్ లో వచ్చి కంట్రోలెస్ డేటా సెంటర్ ఉందనుకోండి మీకు. సో కంట్రోలెస్ డేటా సెంటర్ తో టైఅప్ పెట్టుకొని వాళ్ళు AWS ని అక్కడ లైన్ పెట్టుకుంటారు అనమాట. మీరు డైరెక్ట్ కనెక్ట్ అని చెప్పినప్పుడు మీకు మీ ISP ప్రొవైడర్, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ఎయిర్టెల్ అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, మీ ఆఫీస్ నుంచి కంట్రోలెస్ డేటా సెంటర్ దగ్గర లైన్ పెడతారు అనమాట. సో ఇక్కడికి వచ్చి నేను సారీ గైస్, సారీ, గివ్ మీ 1 minute. నాది బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ వచ్చింది. హోల్డ్ ఆన్ మిషన్, హోల్డ్ ఆన్ 1 minute. లెట్ మీ రీస్టార్ట్. ఓకే, సో ఇది వచ్చే లోపల, సో మీకు గైస్ నా వాయిస్ వినిపిస్తుంది కదా మీకు పూర్వ ప్రజలారా? Yes, yes. ఓకే, గుడ్. సో కాబట్టి Yes. సో కాబట్టి మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే,
మీ ఆఫీస్ నుంచి డెడికేటెడ్ గా లైక్ 100 MBPS 1 GBPS మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎంత బ్యాండ్ విత్ కావాలి అని చెప్పి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే మీ వరకు డెడికేటెడ్ గా వాళ్ళు లైన్ ఇస్తారండి. మీ వరకు డెడికేట్ గా వాళ్ళు ఏం చేస్తారు, మీకు కనెక్టివిటీ ఇస్తారనమాట. కనెక్టివిటీ ఇచ్చి, కాకపోతే దానికి ఆబ్వియస్ గా ఎక్స్ట్రా చార్జెస్ అవుతాయి. ఫ్రీ కాదు కదా మీకు కాబట్టి ఎక్స్ట్రా చార్జెస్ అవుతాయి. అంటే ఏమవుతుంది, ఇక్కడ ఇది ఎందుకు మనం ఇంప్లిమెంట్ చేయలేము అంటే, మీ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ అనేది మీరు వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు అనమాట. వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోయి సో మనం ఏం రిక్వెస్ట్ చేస్తాం అనమాట. రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తారు యాక్చువల్గా మీకు. సో కాబట్టి మీకు అవసరం అవుతుంది, మీకు మీ ఐఎస్పి ప్రొవైడర్ యొక్క అవసరం అవుతుంది అనమాట మీకు. సో ఇది కాస్ట్లీ ఉంటుంది. ఇది ఎందుకు అంటే ఇమాజిన్ కొందరు ఏం చేస్తారంటే వాళ్ళ డేటాబేస్ ని ఆన్ ప్రెమిసెస్ లో పెట్టుకుంటారండి. వాళ్ళు క్లౌడ్ లో పెట్టడానికి ఇష్టపడరు. ఇమాజిన్ మీకు కస్టమర్ డేటాబేస్ ఉంది, మీకు ఓకే, మీకు కస్టమర్ డేటాబేస్ ఉంది. మీకు కస్టమర్ డేటాబేస్ లో మీరు చూసినట్లయితే కస్టమర్ డేటాబేస్ లో వాళ్ళు ఏదంటే క్లౌడ్ లో పెడితే వాళ్ళ రిస్ట్రిక్షన్స్ వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి డేటాబేస్ ఆన్ ప్రెమిసెస్ లో ఉంటుంది. దాన్ని క్లౌడ్ నుంచి యాక్సెస్ చేయాలనేది ప్లాన్ అనుకోండి మీకు. సో కాబట్టి ఏం చేయొచ్చు, నా ఆన్ ప్రెమిసెస్ ఎన్విరాన్మెంట్ కి నేను ఎస్టాబ్లిష్ చేయొచ్చు, మీకు ఎస్టాబ్లిష్ చేయొచ్చు యూజింగ్ డైరెక్ట్ కనెక్ట్. ఓకే, 1 minute, let me join the meeting. Okay, hold on, let me change the mic. ఓకే, సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే AWS డైరెక్ట్ కనెక్ట్ ఆర్కిటెక్చర్ అని ఉందండి మీకు. ఇక్కడ మీరు చూస్తే AWS డైరెక్ట్ కనెక్ట్ ఆర్కిటెక్చర్ అని ఉంది. సో ఇక్కడికి వచ్చి నేను లెట్ మీ కమ్ టు ఇమేజెస్ కొద్దాం. ఇమేజెస్ కి వచ్చి నేను ఏం చేస్తానంటే మీకు మీ అండర్స్టాండ్ కావడానికి ఇక్కడ చూసారా, ఇక్కడ మీరు చూసారంటే రైట్ సైడ్ లో వచ్చి మీకు కస్టమర్ నెట్వర్క్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ లో వచ్చి మీకు ఇది ఉందన్నమాట మీకు. సో మరి మీరు ఏం చేస్తారు, ఇక్కడ డైరెక్ట్ కనెక్ట్ లొకేషన్ అని చూసారా, ఈ డైరెక్ట్ కనెక్ట్ లొకేషన్ ఏంటంటే వీళ్ళకి పార్ట్నర్షిప్ ఉంటాయి సిఫీతో, ఎయిర్టెల్ తో, జియోతో. ఇక్కడ చెప్పొచ్చు నేను ఏం చేస్తానంటే AWS APN ఆర్ డైరెక్ట్ కనెక్ట్ పార్ట్నర్స్ ఇండియా అన్నాం అనుకోండి. ఇక్కడికి వచ్చి చూద్దాం, డైరెక్ట్ డెలివరీ కనెక్ట్ డెలివరీ పార్ట్నర్స్ కి వచ్చామనుకోండి. కింద ఒక లిస్ట్ రావాలి. యాక్చువల్గా కిందకు వస్తాను. నేను పెద్దగా వాడలేదండి, ఒకసారి ఇక్కడ చూశాను. బట్ ఎనీవే మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా, ఏషియాకి వచ్చాను అనుకోండి. ఇక్కడ కూడా వీళ్ళు ఏషియా పసిఫిక్ అని ఇద్దాం, ముంబై. సో మీరు చూసినట్లయితే ఇక్కడ చూస్తే ఎక్కడెక్కడ ఉన్నాయి మీకు, ముంబైలో ఉంది. ముంబైలో 3 లొకేషన్స్, చెన్నైలో ఒకటి, బెంగళూరు ఒకటి, ఢిల్లీలో ఒకటి, హైదరాబాద్, అంటే మేజర్ మెట్రోస్ అన్నిట్లో కూడా పెద్ద సిటీస్ అంతా ఉంది. సో కాబట్టి ఇవన్నీ ఏమనుకుంటున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ కిందకు వస్తే సిఫీ నెట్ మ్యాజిక్ ఉంది. నెట్ మ్యాజిక్ వచ్చి డేటా సెంటర్స్ లో ఉందన్నమాట. వోడాఫోన్ ఉంది, మీకు డిఫరెంట్ భారతీ ఎయిర్టెల్ ఉంది. అంటే ఏం జరిగింది యాక్చువల్ గా, మీరు ఈ సిటీస్ లో ఉంటే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ లో ఉంటే, మీ ఆఫీస్ ఎక్కడున్నా కూడా హైటెక్ సిటీలో ఉందనుకోండి, అక్కడి నుంచి ఈ డేటా సెంటర్ కి, అంటే ఇక్కడ చూసారా STT హైదరాబాద్ DC1 చూసారా, అదేంటంటే ఇదండి AWS డైరెక్ట్ లొకేషన్ చూసారా, అదనమాట మీకు. అక్కడికి మీకు ఎవరిస్తారు, మీ వెండర్ ఉన్నాడు కదా, ISP వెండర్ కనెక్టివిటీ ఇస్తారు. అక్కడికి ఆల్రెడీ AWS కనెక్టివిటీ ఆల్రెడీ ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే మీకు ఇక్కడ చూసినప్పుడు మీ సర్వర్స్ ఇట్లా కనెక్ట్ అవుతాయి అనమాట. మీకు ఎక్కువ బ్యాండ్ విత్ వస్తుంది మీకు. మీరు చూస్తే ఎక్కువ బ్యాండ్ విత్. సో నేను వచ్చి ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి AWS డైరెక్ట్ కనెక్ట్ మాక్సిమం బ్యాండ్ విత్ ఎంతో చూసామనుకోండి, మీకు చూసారనుకోండి, ఫర్ డెడికేటెడ్ కనెక్షన్స్ 1 Gbps, 10 Gbps, 100 Gbps ports are available. For hosted connections, connection speeds are 50 Mbps, 100 Mbps ఇట్లా ఉందన్నమాట మీకు. ఇలా కూడా ఉందన్నమాట మీకు. సో బట్ నాకు డెడికేటెడ్ అంటే ఐ థింక్ కంప్లీట్ లీజర్ లైన్ అనుకుంటాను మనకి. సో ఇక్కడికి వచ్చి దీని గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కావాలనుకోండి, నౌ దిస్ ఈస్ వేర్ ఐ కెన్ యూజ్ ChatGPT బై ద వే. ఓకే, నేను వచ్చి ఏం చేస్తాను, AWS డైరెక్ట్ కనెక్టెడ్
డెడికేటెడ్ వర్సెస్ హోస్టెడ్ అన్నాం అనుకోండి, అంటే ఏం చెప్తుంది ఇన్ఫర్మేషన్. ఓకే, మనం పోయి ఎత్తుకోవాల్సిన అవసరం లేకుండా. సో స్టాప్ జనరేటింగ్ పైకి వచ్చి, సో a dedicated connect provides two options establishing between your on-premises and AWS dedicated and hosted. Dedicated వచ్చేసరికి a dedicated connection is a physical Ethernet connection that can directly establish between your on-premises network and an AWS direct location. With the dedicated connections, you have full control over the physical network infrastructure and can choose the capacity of the connection based upon requirement. This option is suitable for organizations that require dedicated, consistent network performance. Okay. సరే, హోస్టెడ్ వచ్చి అదర్ హ్యాండ్ ఈజ్ ఎ లాజికల్ కనెక్షన్ దట్ ఈస్ ప్రొవిజన్డ్ ఆన్ అన్ AWS పార్ట్నర్ నెట్వర్క్. ద పార్ట్నర్ ఆపరేట్స్ నెట్వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నమాట. మీకు అయితే మీకు రెండు కూడా మీకు బోత్ డెడికేటెడ్ అండ్ హోస్టెడ్ ఆఫర్స్ ప్రైవేట్ అండ్ సెక్యూర్ కనెక్టివిటీ బైపాసింగ్ ఇది ఇంపార్టెంట్, పబ్లిక్ ఇంటర్నెట్ మీద పోదన్నమాట. దే ఆర్ సూటబుల్ ఫర్ సీరియస్ సినారియోస్ దట్ రిక్వైర్ హై బ్యాండ్ విత్ లో లేటెన్సీ. చాయిస్ అనేది మీకు చాయిస్ అనేది డిపెండ్స్ అపాన్ ద హౌ మచ్ బ్యాండ్విడ్త్ అన్న ఉద్దేశం, కెపాసిటీ అని. బోత్ డెడికేటెడ్ హోస్ట్ బెనిఫిట్స్ సచ్ as reduced network cost, improved performance. సో ఓకే, సో కాబట్టి మీకు దీంట్లో ఏదైనా మీరు డిపెండ్స్ అపాన్ మీ రిక్వైర్మెంట్ బట్టి యూస్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఇది వచ్చి మీకు చూస్తే 50 to 10 Gbps దాకా ఉంది మీకు హోస్టెడ్ కనెక్షన్స్, వేరే డెడికేటెడ్ వచ్చి 100 Gbps దాకా ఉంది చూడండి బై ద వే. సో కాబట్టి ఇది మీరు చూసినట్లయితే కనెక్టివిటీ అనమాట. ఇది మీరు ఆప్ట్ చేసుకోవచ్చు. అప్పుడు ఏం చేయొచ్చు, డేటాబేస్ ని తీసుకొచ్చి నేను ఆన్ ప్రెమిసెస్ లో పెడతాను, సర్వర్స్ అని ఇక్కడ పెడతాను. మీకు అంటే పెద్ద పెద్ద బ్యాంక్స్ కానీ ఇవన్నీ వాళ్ళ దగ్గర లేని డబ్బు కాదండి, వాళ్ళు ఇది చేయగలరు. ఇది డైరెక్ట్ కనెక్ట్. మీకు ఆల్రెడీ VPN చెప్పాను, ఇది నెక్స్ట్ లెవెల్ అనమాట. నా ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు మీకు సర్వర్ మైగ్రేషన్ కోసం మీరు డేటాబేస్ మైగ్రేషన్ ఇవన్నీ కూడా చేయొచ్చు మీకు ఇలాంటి సిచ్యువేషన్. కానీ అన్ఫార్చునేట్ గా ఏమైపోయిందంటే, నా ఆఫీస్ ఉంది, నా ఆఫీస్ ఎక్కడుందంటే వైజాగ్ లో ఉంది. ఇమాజిన్, నా ఆఫీస్ వచ్చి వైజాగ్ లో ఉంది. ప్రాబ్లం ఏంటంటే వైజాగ్ లోని లేకపోతే చండీగఢ్ కానీ లేకపోతే భువనేశ్వర్ కానీ త్రివేంద్రం కానీ కోయంబత్తూర్ కానీ కొచ్చిన్ కానీ అలాంటి దగ్గర ఉంది. ప్రాబ్లం ఏంటంటే అక్కడి నుంచి సపోర్ట్ లేదు మీకు, అక్కడ ఇబ్బంది వస్తుంది మీకు. మరి అటువంటప్పుడు ప్లస్ డేటా కూడా హ్యూజ్ గా ఉంది మీకు, డేటా కూడా లైక్ హండ్రెడ్స్ ఆఫ్ టెరాబైట్స్ ఉంది అనుకోండి. అప్పుడు ఏం చేస్తాము, అప్పుడు మీరు ఏం చేయాల్సి వస్తుందంటే మీకు ఆఫ్లైన్ మైగ్రేషన్ కి మీరు ఆప్ట్ చేసుకోవాల్సి వస్తుంది. మీకు ఆఫ్లైన్ డేటా మూవ్మెంట్ కి చేయాల్సి వస్తుంది. ఆఫ్లైన్ డేటా మూవ్మెంట్ చేయడానికి మీకు అవసరమైంది వచ్చి మీకు నేను చెప్పినట్టు AWS స్నో ప్రొడక్ట్స్. దీంట్లో ఫస్ట్ వచ్చి AWS స్నో కోన్ అండి. ఇది చూడడానికి ఎలా ఉంటుందంటే చిన్న ఎక్స్టర్నల్ హార్డ్ డ్రైవ్ లాగా ఉంటుంది మీకు. నేను వాడలేదండి, లెట్ మీ టెల్ యూ, ఈ స్నో ప్రొడక్ట్స్ నేను వాడలేదు, అవకాశం రాలేదు. సో మీరు చూస్తే చిన్నగా స్నో కోన్ అండి ఇది. మీకు మీరు చూసి చాలా చిన్నగా చూడండి, ఇక్కడ మీరు పిక్చర్ లో చూసారనుకోండి US మిలిటరీ వాడుతున్నారు యాక్చువల్ గా స్నో. ఇది మీకు డ్రోన్ పక్కన డ్రోన్ ఉంది, దాన్ని క్యాప్చర్ చేయడానికి ఏదో మొత్తాన్ని వాడుతున్నట్లున్నారు ఇక్కడ మీకు. సో కాబట్టి చాలా చిన్నగా ఉంటుంది మీకు. సో కాబట్టి దాని ఇక్కడ చూస్తే ఎంతవరకు స్టోరేజ్ ఉంది, స్నో కోన్ వచ్చేసరికి ఒక 2.1 kg ఉంది మీకు. 8 TB ఆఫ్ ద యూజబుల్ స్టోరేజ్. మీకు 8 TB వరకు డేటా ఉంది అనుకోండి మీకు. ఓకే, 8 TB ఇస్ నథింగ్ అండి. నా దగ్గర సినిమాలు 1 TB ఉంటాయి అయితే పాత సినిమాలు, దాంట్లో ఒక హార్డ్ డ్రైవ్ క్రాష్ కూడా అయిపోయింది. సో కాబట్టి మీకు 8 TB ఇస్ నథింగ్. బట్ మీ దగ్గర హ్యూజ్ 8 TB అంటే మాక్సిమం 8 TB ఆఫ్ డేటా ఉంది, దాన్ని ఆన్లైన్ గా మీరు మైగ్రేట్ చేయలేకపోతున్నారు అనే రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు ఇది మీకు బాగా యూజ్ అవుతుంది అనమాట. మీకు బాగా యూజ్ అవుతుంది. మీకు నెట్వర్క్ కనెక్టివిటీ ఉంటుంది. మీ జస్ట్ లైక్ ఎక్స్టర్నల్ హార్డ్ డ్రైవ్ లా కనెక్ట్ చేసుకోవచ్చు. కనెక్ట్ చేసుకొని డేటా అంతా కూడా మీకు మైగ్రేట్ చేయొచ్చు. ఎన్క్రిప్ట్ అయిపోయి ఉంటుంది డేటా. యూ కెన్ సెండ్ బ్యాక్ టు AWS ఆఫ్లైన్ ఆర్ కనెక్ట్ టు ఇట్ ఇంటర్నెట్, యూజ్ AWS డేటా సింక్ టు సెండ్ డేటా. ఇట్లా చేయొచ్చు అనమాట. మీకు మస్ట్ ప్రొవైడ్ యువర్ ఓన్ బ్యాటరీ అండ్ కేబుల్స్. యూస్ స్నో కోన్ డస్ నాట్ ఫిట్ స్పేస్ కన్స్ట్రైన్డ్ ఎన్విరాన్మెంట్. 8 TB మీకు అంత. డివైస్ యూజ్డ్ ఫర్ ఎడ్జ్ కంప్యూటింగ్, స్టోరేజ్, డేటా ట్రాన్స్ఫర్, ఆఫ్లైన్ డేటా మైగ్రేషన్. బట్ ఇది అంటే సింపుల్ గా ఉంటుంది. ఇట్లా కాకుండా మీకు సరే మీ దగ్గర ఒక సమ్వేర్ లైక్ ఒక 200 నుంచి ఒక 300 TB ఆఫ్ డేటా ఉందనుకోండి. అటువంటప్పుడు స్నో కోన్ మైట్ నాట్ బి ఏ గుడ్ సొల్యూషన్. ఆ డేటాను మూవ్ చేయడానికి మీకు దిస్ మైట్ నాట్ బి ఏ గుడ్ సొల్యూషన్. దానికి దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ అస్ స్నో బాల్ అని ఉంటుంది మీకు. దీన్ని AWS అజూర్ లో కూడా డేటా బాక్స్ అంటారు, దాన్ని స్నో కోన్ వచ్చి డేటా డిస్క్ అంటారు. బట్ ఇది స్నో బాల్ అండి.
ఎట్లా ఉంటుంది మీకు, మీరు చూసండి ఇట్లా ఉంటుంది అనమాట మీకు. ఇదేంటంటే సమ్వేర్ లైక్ 100, అంటే స్టార్టింగ్ లో 80 టెరాబైట్స్ ఉంటాయి, ఇప్పుడు నౌ 80 100 టెరాబైట్స్ దాకా ఉందన్నమాట మీకు. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మళ్ళీ AWS స్నోబాల్ కెపాసిటీ అంటాను నేను చాట్ జీపీటీ ఇందుకే వాడుతున్నానండి, లెట్ మీ టెల్ యూ. ఓకే, సో ఎందుకంటే నేను పోయి గూగుల్ చేయాల్సిన అవసరం లేకుండా ఇక్కడ వాడుతున్నాను తొందరగా ఇన్ఫర్మేషన్ కావడానికి. సో ఇట్ ప్రొవైడ్స్ 100 టెరాబైట్స్ ఆఫ్ స్టోరేజ్ కెపాసిటీ యాజ్ ఆఫ్ 2021 బై ద వే. ఇది క్లియర్ చెప్తుంది చూడండి. సో యాజ్ ఆఫ్ మై నాలెడ్జ్ కట్ ఆఫ్ 2021 2 ఆఫ్ స్నోబాల్ డివైసెస్, ఒకటి వచ్చి స్నోబాల్ ఎడ్జ్ అని ఒకటి ఉంది 100 టెరాబైట్స్ దాకా. ఇది స్నోబాల్ డివైస్ ఆఫర్స్, అంటే ఎడ్జ్ అంటే లుక్స్ లైక్ ఇది ఆన్లైన్ అనుకోండి, ఇది ఆన్లైన్ అండి. అట్లా డివైస్ వచ్చింది అనుకోండి, మనకి డివైస్ వస్తే 80 టెరాబైట్స్ దాకా వస్తుంది అనమాట. సో కాబట్టి ఇమాజిన్ మీకు ఒక 300 టెరాబైట్స్ అనుకోండి, 8 4 32 సపోర్ట్ చేస్తుంది మీకు, అవునా. సో కాబట్టి ఇలా యూజ్ చేసుకోవచ్చు. వీళ్ళు చూసారా ఇట్లా కనెక్ట్ చేస్తారు మీకు, వీళ్ళు చూసండి ఇక్కడ చూడండి, ఈ పిక్చర్ లో చూడండి. ఈ పిక్చర్ లో వీళ్ళు ఏం చేశారు, ఒక 4 కనెక్ట్ చేశారండి. మీకు కిందకి చూస్తే మీకు 4 డివైస్లు కనెక్ట్ చేశారు. కనెక్ట్ చేసుకొని డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట. సో కాబట్టి ఇదేంటంటే కొంచెం హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా. ఇది ఆన్ ప్రెమిసెస్ లో ర్యాక్ లో పెట్టారు, యాక్చువల్ గా పెట్టి 10 GB కనెక్టివిటీ, ఫైబర్ కనెక్టివిటీ అనుకుంటా వస్తుంది మీకు. ఇక్కడ అంతా కూడా మీకు ఉంటుంది. అగైన్ మీరు డేటా అంతా దీన్ని కాపీ చేసి, దీని అడ్వాంటేజ్ ఏంటంటే మీరు దాన్ని ఏమంటారు, పైన ఏరోప్లేన్ నుంచి కింద పడేసినా కూడా డేటా ఇంపాక్ట్ కాదు మీకు, ఎందుకంటే అది సేఫ్ ఉంటుంది అనమాట మీకు. అండ్ ఎన్క్రిప్ట్ అయి ఉంటుంది, ఎవరు కూడా డిక్రిప్ట్ చేయలేరు. సో కాబట్టి ఒక పిక్చర్ ఉండాలండి, చాలా వాడుతూ ఉంటారు. చూసారా, అదే 30 బాక్స్ లో ఉంటాయి ఇక్కడ మీకు. సో కాబట్టి స్నోబాల్ అనేది ఎక్కడైతే స్నో కోన్ లో మీరు ఎక్కువగా డేటా మైగ్రేట్ చేయలేకపోతున్నారు, మీకు ఆన్లైన్ లో కూడా డేటా మైగ్రేట్ చేయలేకపోతున్నారు అన్నప్పుడు స్నోబాల్ అనేది యూజ్ చేసుకొని డేటాని మీ నెట్వర్క్ లో కనెక్ట్ చేసుకొని, అంటే ఎలాగా షేర్ చేస్తే నాకు ఐడియా లేదండి, నేను ప్రాక్టికల్ గా యూజ్ చేయలేదు నిజం చెప్పాలంటే. మీకు మేబీ ఏదైనా కన్సోల్ ఇవ్వచ్చు, లేకపోతే ఏదైనా ఫైల్ సిస్టమ్ గా మౌంట్ చేసుకోవచ్చా, మేబీ ఫైల్ సిస్టమ్ గా అదే చాట్ జీపీటీ నడున్న ప్రాబ్లం ఏంది. ఓకే, సో ఎట్లా చేస్తానంటే మౌంట్ AWS స్నోబాల్ యాజ్ ఎ ఫైల్ సిస్టమ్ అన్నాను అనుకోండి, చూద్దాం కుదురుద్దా లేదా అని చెప్తుందేమో చూద్దాం మీకు. చూడండి, ఐ థింక్ ఫైల్ సిస్టమ్ గా మౌంట్ చేసుకోవచ్చండి మీరు. ఓకే, పైకి వచ్చాను అనుకోండి, ఏం చెప్తుంది, వెన్ యూజింగ్ AWS స్నోబాల్ డివైస్ యూ కెన్ మౌంట్ ఇట్ యాజ్ ఎ ఫైల్ సిస్టమ్. వెరీ గుడ్. ఓకే, ఫైల్ సిస్టమ్ మౌంట్ చేసుకోవచ్చు మీకు. ఫైల్ సిస్టమ్ అంటే ఏంటి, NFS గా అట్లా ఒక ఎక్స్టర్నల్ డ్రైవ్ గా మౌంట్ చేసుకోవచ్చు. యువర్ లోకల్ మెషిన్ యాక్సెస్ టు ఇంటరాక్ట్ డేటా స్టోరేజ్, కనెక్ట్ స్నోబాల్ టు యువర్ లోకల్ మెషిన్, కనెక్ట్ టు యువర్ USB ఆర్ ఈథర్నెట్ కేబుల్, అది కూడా ఆప్షన్ ఉంది మీకు. అట్లా కాకుండా ఇన్స్టాల్ రిక్వైర్డ్ సాఫ్ట్వేర్ బిఫోర్ మౌంటింగ్ ద స్నోబాల్, ఎన్ష్యూర్ దట్ యూ హ్యావ్ నెసెసరీ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్డ్ అంతా కూడా మీకు. తర్వాత మౌంట్ చేసిన LSBLK, తర్వాత ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేసుకొని అండ్ మౌంట్ చేసుకొని, స్పెసిఫిక్ మౌంట్ చేసుకొని డేటా మూవ్ చేసుకో. సో కాబట్టి ఎస్, మనకి ఫైల్ సిస్టమ్ గా ఫర్ మ్యాక్ అండ్ మ్యాక్ ఓఎస్, బట్ విండోస్ కి ఇచ్చడం లేదు. డిటర్మైన్ దట్ డివైస్ ఐడెంటిఫైర్ స్నోబాల్ ఆన్ యువర్ సిస్టమ్, యూ కెన్ ఆపరేట్ ఇన్ స్పెసిఫిక్ కమాండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ యూస్ LSBLK టు లిస్ట్ ద డివైసెస్ బై దే. ఓకే, మీకు ఇది ఆల్రెడీ తెలుసండి మీకు. సో కాబట్టి స్నోబాల్ ఎట్లా ఇంటరాక్ట్ అవుతాం మనం, మీకు మీ సిస్టమ్ కి మౌంట్ చేసుకొని దానికి డేటా మీరు చేసుకోవచ్చు మీకు. ఓకే, నా క్వశ్చన్ ఏంటంటే దట్ ఈస్ స్నోబాల్. సో ఇక్కడ వచ్చి మనం ఏం చేస్తాం, మీకు ఇక్కడికి వచ్చి లెస్ దాన్ 8 టెరాబైట్స్ ఉన్నప్పుడు ఇదనమాట మీకు. ఇక్కడికి వచ్చి స్నోబాల్ ఉందనుకోండి, మనం ఏం చేయొచ్చు, లెస్ దాన్ 80 అండ్ ఫిజికల్ డివైస్ 80 టెరాబైట్స్. నౌ ఇమాజిన్ మీకు ఇంకా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ పెటాబైట్స్ ఆఫ్ డేటా ఉందనుకోండి. పెటాబైట్స్ అంటే 1024 టెరాబైట్స్, పెటాబైట్స్ ఆఫ్ డేటా ఉందనుకోండి మీకు. ఓకే, సో కాబట్టి ఇంత హ్యూజ్ ఉన్నప్పుడు మీరు చూసినట్లయితే, ఓకే, ఇంత హ్యూజ్ ఉన్నప్పుడు సో ఏ విధంగా మనం దీన్ని యూజ్ చేసుకుంటాం, మనం ఇంత డేటాని హ్యూజ్ ఎలా మూవ్మెంట్ చేయాలి బై ద వే, అది ఆలోచించారనుకోండి మీకు. there is something called as snowmobile. Again, this is a very rare use case అండి. మీరు చూస్తే very rare use case మీకు యాక్చువల్ గా. ఓకే, 1 minute. ఓకే,
సో AWS స్నో మొబైల్ వచ్చి ఎలా ఉంటుందంటే మీకు AWS స్నో మొబైల్ ఇమేజెస్కి వచ్చామనుకోండి పెద్ద ట్రక్ వస్తుందండి. బై ద వే మీరు చూసినట్లయితే పెద్ద ట్రక్ వస్తుంది అనమాట. సో ఆ ట్రక్ ద్వారా మీరు ఏం చేయొచ్చు అంటే మీరు మొత్తం యూజ్ చేసుకోవచ్చు బై ద వే. బట్ ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, AWS స్నో మొబైల్ కెపాసిటీ అని ఇచ్చాను అనుకోండి, చూద్దాం. చూసారా? సో మీరు చూసినట్లయితే 100 పెటాబైట్స్ కెపాసిటీ అండి. మీరు చూసినట్లయితే 100 పెటాబైట్స్ కెపాసిటీ అనేది మీకు ఉందన్నమాట. అంటే చూసారా 1 lakh టెరాబైట్స్ అనమాట. హ్యూజ్ అమౌంట్. అగైన్ మీరు అందరూ వాడతారు నమ్మకం ఏం లేదు బై ద వే. నథింగ్ బట్ ఒక పెద్ద ట్రక్ వస్తుంది. మీరు ఎవరు వాడతారంటే ఒక వీడియో యూట్యూబ్ లో వీడియో కూడా అనమాట, GPS రిలేటెడ్ లేకపోతే మ్యాపింగ్ ఉంటుంది, వాళ్ళకి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉంటుంది. సో అలాంటి వాళ్ళు మీకు హ్యూజ్ గా వాడుకోవచ్చు మీకు. ఓకే, సో కాబట్టి మీరు గమనించినట్లయితే ఇది వచ్చి మీకు లెస్ దాన్ 100 పెటాబైట్స్ మీకు ఇది వాడుకోవచ్చు. మీకు 100 పెటాబైట్స్ లేదా 1 lakh టెరాబైట్స్. బై ద వే అగైన్ ఎవరు కూడా దీని గురించి క్వశ్చన్ చేయరండి, ఇంటర్వ్యూలో ఎవరు అడగరు. కాకపోతే మీకు ఏంటంటే అవుట్ ఆఫ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ మీకు తెలియాలి ఇలాంటిది కూడా ఒక కాన్సెప్ట్ ఉంది అని చెప్పడం కోసం నా ఈ ప్రయత్నం. ఓకే, సో కాబట్టి ఇలా స్నో ప్రొడక్ట్స్ ఉంటాయి. సో అది కాకుండా మీకు మైగ్రేషన్కి వచ్చినప్పుడు లెట్ మీ లాగిన్ టు దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ FTP కూడా ఉంటాయి, ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ ఇవి కూడా ఉంటాయి. బట్ లెట్ మీ లాగిన్. Okay, let me see. What up? So hold on. Okay, good. Now సో ఇక్కడ మనకి మైగ్రేషన్ యొక్క దీనికి వచ్చాం అనుకోండి, మీకు మైగ్రేషన్ అండ్ ట్రాన్స్ఫర్కి వచ్చినప్పుడు మీరు చూస్తే డేటాబేస్ మైగ్రేషన్ సర్వీస్ అప్లికేషన్ ఇక్కడ వచ్చి ఇక్కడ మైగ్రేషన్ హబ్ అంటే అది మైగ్రేషన్ హబ్ ఏంటంటే మీరు అంతా కూడా ఒక సింగిల్ ప్లేన్ ఆఫ్ క్లాస్ లో కనిపిస్తుందండి. ఏం జరుగుతుందని చెప్పి ఒక దాంట్లో చూపిస్తుంది మీకు సింగిల్ ప్లేన్ ఆఫ్ క్లాస్ లో అన్ని కూడా టూల్స్ అన్ని కూడా. అది కాకుండా AWS ట్రాన్స్ఫర్ ఫ్యామిలీ అని ఇంకోటి ఉంటుంది. నా AWS ట్రాన్స్ఫర్ ఫ్యామిలీ వచ్చేసరికి మీకు సంథింగ్ లైక్ FTP ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, సెక్యూర్ FTP అలాంటి ఏమైనా ఫైల్ ట్రాన్స్ఫర్ కావాలనుకోండి మీరు క్రియేట్ చేసి ఇక్కడ ఇచ్చారు చూడండి, మీకు ఫైల్ ట్రాన్స్ఫర్ SFTP ఉంటుంది అనమాట. ఇది సెలెక్ట్ చేసుకొని మీరు చేసుకోవచ్చు. సింపుల్ FTP కావాలి ఇది కూడా చేసుకొని నెక్స్ట్ అని చెప్పి డీటెయిల్స్ అన్ని ఇవ్వచ్చు అనమాట. మీకు దానికోసం కూడా ఉంటుంది మీకు. సో అపార్ట్ ఫ్రమ్ దట్ నేను మీకు చూపించినట్టు ఇక్కడ మైగ్రేషన్ హబ్ అని కూడా ఉంటుంది. మైగ్రేషన్ హబ్ అనేది పెద్ద యూజ్ చేయలేదు కానీ అన్ని సెంట్రలైజ్ గా దగ్గర చూపిస్తుంది అనమాట మీకు. ఇక్కడ మైగ్రేషన్ హబ్ కి వచ్చాను అనుకోండి మీకు. చూడండి US వెస్ట్ 2కి వెళ్తుంది చూడండి మీకు. ఓకే, సో లెఫ్ట్ సైడ్ లో అన్ని కూడా కనిపిస్తాయంటే మీకు ఏం జరుగుతుంది, ఏమేమి సర్వర్స్ మీరు చేస్తుంటారు. నిన్న మనం చేసాం కదా, ఐ థింక్ ఆ సర్వర్ కూడా కనిపిస్తూ ఉండాలి ఇక్కడ మీకు. మీరు చేసినవన్నీ కూడా
ఈ కనెక్టర్ సార్ SMS అనేది ఓల్డ్ టెక్నాలజీ అండి. సర్వర్ మైగ్రేషన్ సర్వీస్ అనేది మీకు ఓల్డ్ అనమాట. వాళ్ళు లాస్ట్ ఇయర్ ఆగస్టులో తీసేశారు ఇది. ఎందుకంటే క్లౌడ్ ఎండ్యూర్ తీసుకున్నాక చూడండి, క్లౌడ్ ఎండ్యూర్ తీసుకుని తీశారు. బట్ నేను ఏం చేస్తానంటే మనకి 48 ఉందేమో చూద్దాం. ఏమన్నా కనిపిస్తుందేమో చూద్దాం. బట్ నాకేమి కనిపించలేదు ఇక్కడ. మీకు యాక్షన్స్ ఓకే, సరే కంప్లీటెడ్ గానే వచ్చాము అనుకోండి మనకి. సో నాట్ కంప్లీట్ దగ్గర చెక్ చేసి 43, 37 ఇక్కడ రావాలండి. యా వచ్చిందా చూడండి. AWS B48 మైగ్రేషన్ ఇక్కడ ఉంది. ఏం జరిగిందని చెప్తుంది, అంటే మనకి మైగ్రేషన్ ఏంటి సంగతి అంతా కూడా ఆర్కైవ్ చేసాం అనుకోండి ఇక్కడ వస్తుంది అనమాట. అన్ని డీటెయిల్స్ అన్ని ఇక్కడ తెలుస్తాయి, మీకు ఏంటి పరిస్థితి అంతా కూడా మీకు తెలుస్తుంది. బట్ ప్రస్తుతానికి అయిపోయింది. సో కాబట్టి ఇక్కడ అన్ని కూడా ఉంటాయి మీకు డేటా టూల్స్ ఏమున్నాయి అన్ని ఉంటాయి. నేను వాడలేదండి, అంత అవసరం రాలేదు మైగ్రేషన్, అంత హ్యూజ్ అమౌంట్ మైగ్రేషన్ లో పనిచేయలేదు. సో బట్ ఇక్కడ డీటెయిల్స్ అన్ని కూడా ఒక సింగిల్ మీకు చెప్తుంది. ఎట్లా ఒకవేళ మీరు VMware ఎన్విరాన్మెంట్ ఉంటే ఎలా డౌన్లోడ్ చేసుకోవాలా, ఎలా రన్ చేయాలా, డిస్కవర్ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా ఇక్కడ వస్తాయి అనమాట. జస్ట్ ఒక సింగిల్ పేన్ ఆఫ్ గ్లాస్ అనమాట, మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏంటి పరిస్థితి అని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీకు పనికి వస్తుంది. ఓకే రైట్. సో నెక్స్ట్ వచ్చి మనం మాట్లాడాల్సింది మైగ్రేషన్ స్ట్రాటజీస్ అండి. మీకు AWS ఇప్పుడు 6R 7R 6R మైగ్రేషన్ స్ట్రాటజీస్ అంటారు. అంటే 6R అంటే ఆర్తో లైక్ రీహోస్టింగ్, రీప్లాట్ఫార్మింగ్, రీఆర్కిటెక్ట్, రిటైర్, తర్వాత రీకన్స్ట్రక్ట్, డిఫరెంట్ ఉన్నాయన్నమాట. దాన్ని మనం మైగ్రేషన్ స్ట్రాటజీస్, అది కూడా 6R మైగ్రేషన్ స్ట్రాటజీస్ అంటుంటాం మనం. సో కాబట్టి ఇక్కడికి వచ్చి నేనేం చేస్తాను, మీకు AWS 6R మైగ్రేషన్ అన్నాం అనుకోండి. మీకు 7R వచ్చిందో లేదో తెలియదు, బట్ చూద్దాం 7R ఏమంటున్నారో చూద్దాం. మీకు అలాగే ఇక్కడికి వచ్చి సో AWS 7R మైగ్రేషన్ ఇట్లా ఇచ్చాం అనుకోండి. చూసారా, సరే AWS 6R స్ట్రాటజీస్ అన్నాం అనుకోండి. చూద్దాం, ఇది చెక్ చేసుకుంటుంది, ఏదో ఒకటి ఇవ్వాలని నా ఉద్దేశం. సో ఇది వచ్చింది చూడండి. సో ఫస్ట్ వచ్చి మీరు చూసినట్లయితే ఏం చేస్తుంది, మీకు 6R అని చెప్పి ఎలా ఉంది మీకు. సో ఇవే 6R అండి మీకు. సో స్టార్టింగ్ ఫస్ట్ వచ్చి రీహోస్టింగ్ అనమాట, అంటే లిఫ్ట్ అండ్ షిఫ్ట్ మనం చేసామే మనం. సో బేసిక్ గా ఏదైతే మనం చేసామో మీరు చూసినట్లయితే మీకు అదొచ్చి మీకు వీ కెన్ కాల్ ఇట్ యాజ్ 6R లిఫ్ట్ అండ్ షిఫ్ట్ అనొచ్చండి. మీకు లిఫ్ట్ అండ్ అంటే ఏంటి, మీ ఆన్ ప్రెమిసిస్ లో ఉన్న ఒక సర్వర్ ని యాజ్ ఇట్ ఈస్ గా క్యారీ చేసి తీసుకొచ్చి మనం క్లౌడ్ లో పెట్టుకున్నాం. సో అంటే ఏంటంటే అక్కడ క్లౌడ్ కి సంబంధించినవి పెద్దగా మనం యూజ్ చేయట్లేదు. మీరు చూస్తే క్లౌడ్ కి సంబంధించినవి మనం పెద్దగా యూజ్ చేయలేదు అనమాట. సో బట్ సింపుల్ గా మనం ఎట్లా చెప్పొచ్చు, మనకి ఇన్స్టెడ్ ఆఫ్ ఆన్ ప్రెమిసిస్ బదులు మీకు క్లౌడ్ వాడుకోండి. ఇదేంటంటే చాలా మంది ఇదే మైగ్రేషన్ అనుకుంటారు. మీకు రియోస్ అంటే దీనే మైగ్రేషన్ అనుకుంటారు యాక్చువల్గా. ఆ తర్వాత మీకు రీప్లాట్ఫామ్ ఉందన్నమాట. అంటే ఇది కూడా దీని ఏమంటారంటే లిఫ్ట్, టింకర్ అండ్ షిఫ్ట్ అంటారు. అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన అప్లికేషన్ మొత్తాన్ని మైగ్రేట్ చేస్తున్నాం అనుకోండి. మీకు అప్లికేషన్ మొత్తాన్ని మనం మైగ్రేట్ చేస్తున్నప్పుడు డేటాబేస్ మనం ఏం చేస్తాం, నిన్న మనం మైగ్రేట్ చేసినట్టు DMS వాడి RDS కి మూవ్ చేసుకోవడము, లేకపోతే వేరే సపరేట్ డేటాబేస్ వాడడము, అట్లా చేస్తే ఏంటంటే మనం కొంచెంగా ప్లాట్ఫామ్ చేంజ్ చేస్తాం. ఇన్స్టెడ్ ఆఫ్ మనం సపరేట్, కొంతమంది ఏం చేస్తారు, ఆర్కిల్ బాగా కాస్ట్లీ అవుద్దని చెప్పి దాన్ని తీసుకెళ్లి MySQL, Postgres లో పెట్టుకుంటారు. మీకు
ఓకే, అంటే యాజ్ పార్ట్ ఆఫ్ మైగ్రేషన్ మనం ఏం చేస్తాం, చేంజ్ చేస్తాం అనమాట. చేంజ్ చేసి మనం యూజ్ చేసుకుంటాం. దాన్ని మనం ఏమని పిలుస్తాం, రీప్లాట్ఫామ్ అంటాం. అంటే వన్ ఆఫ్ ద మీకు మొత్తం అప్లికేషన్ ఒకదాని ప్లాట్ఫామ్ చేంజ్ చేస్తున్నాం, మోస్ట్లీ డేటాబేస్ అనుకోండి మీకు. ఆ తర్వాత మనకి అట్లా కాకుండా repurchase అంటాం. This strategy involving migrating to a different application or a software that already available as a service AWS marketplace or provided AWS directly. For example, instead of hosting on-premises email, you can migrate to వర్క్. ఇదేంటంటే రీపర్చేజ్ అనమాట. మీకు లేదా ఆఫీస్ 365 అట్లా వెళ్ళిపోవడం, దట్ రీపర్చేజ్ అనమాట, వేరేదన్నమాట. అట్లా కాకుండా మొత్తం రీఆర్కిటెక్ట్ చేయడం అంటే ఏంటంటే మీకు అప్లికేషన్ మొత్తాన్ని, బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీకు మోనోలిథిక్ నుంచి జనరల్ నార్మల్ ఉండే దగ్గర నుంచి మైక్రోసాఫ్ట్ అంటే కంటైనర్స్ వాడడం. అంటే ఏమవుతుందంటే ఆర్కిటెక్చర్ అంతా చేంజ్ చేయాలి మీకు. అది యూజ్ చేయాలంటే మీకు ఆర్కిటెక్చర్ అంతా కూడా మీకు చేంజ్ చేయాల్సి వస్తుంది మీకు. అది రీఫ్యాక్టర్ ఆర్ రీఆర్కిటెక్ట్ కింద వస్తుంది మీకు. అలా కాకుండా ఫైనల్ గా మీకు రెండు ఉన్నాయి, విచ్ ఇస్ బేసికలీ రిటైర్, మీకు రిటైర్ ఆర్ రీటైన్. ఇవి మైగ్రేషన్ కాదు, కానీ రిటైర్ అంటే ఏంటంటే మామూలుగా ఐటీ ఇంజనీర్స్ కి, మీకు ఐటీ ఇంజనీర్స్ కి ఏమని వస్తుందంటే మీకు అసలు ఐటీ మేనేజర్స్ కి, ఇంజనీర్స్ కాదు, ఐటీ మేనేజర్ కి వాళ్ళు ఒక లిమిట్ ఇస్తారు. మనం ఏంటంటే క్లౌడ్ కి మైగ్రేట్ అవుతున్నాం, యాజ్ పార్ట్ ఆఫ్ ద మైగ్రేషన్ మన డిస్కవరీలో వచ్చి మొత్తం ఒక 50 అప్లికేషన్స్ ఉన్నాయని తెలిసింది. దాంట్లో 20% ఆఫ్ ద అప్లికేషన్స్ మనం డీకమిషన్ చేయాలి అని టార్గెట్ ఇస్తారు. ఎలా చేస్తారు, ఏం చేస్తారని మాకు అనవసరం, సిఇఓ చెప్పేస్తాడు అనమాట. సో కాబట్టి వీళ్ళు ఫిగర్ అవుట్ చేయాలా, ఏ అప్లికేషన్స్ మనం వాడడానికి అవసరం లేదు, ఎలా చేయొచ్చు, మీకు ఇవన్నీ కూడా చెక్ చేయాలి. మీకు ఇవన్నీ చెక్ చేయాలన్నమాట. చెక్ చేసి మనం యూజ్ చేయాలన్నమాట మీకు. సో కాబట్టి మనం యూజ్ చేసుకోవచ్చు యాక్చువల్గా మీకు. అది రిటైర్ అనమాట, రిటైర్ చేసుకొని మీరు యూజ్ చేయొచ్చు మీకు. ఓకే, సో ఆ తర్వాత వచ్చి మీరు చూసినట్లయితే, సో ఆ తర్వాత వచ్చి ఫైనల్ గా రీటైన్ అనమాట. అంటే ప్రస్తుతానికి మైగ్రేట్ చేయడం అనేది జరిగే పని కాదు. మీరు చూసినట్లయితే ప్రస్తుతానికి వచ్చి మీకు మనం మైగ్రేట్, ఎందుకంటే బికాస్ ఆఫ్ ద లిమిటేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రస్తుతానికి మన డేటాబేస్ వచ్చి సైబేస్ లో ఉంది. సైబేస్ ని మనం డైరెక్ట్ గా సపోర్ట్ లేదు ఆర్డిఎస్ లో, కాబట్టి లేదంటే ఏదైనా అప్లికేషన్ వాళ్ళు సపోర్ట్ చేయటం లేదు. ప్రస్తుతం మన ఆపరేటింగ్ సిస్టమ్ సపోర్ట్ చేయట్లేదు. అటువంటి అప్పుడు ఏం చేస్తారు, మనం ఓకే ఈ రోజు కాబట్టి మేబీ ఫ్యూచర్ లో మైగ్రేట్ చేయొచ్చు, సపోర్ట్ చేస్తాయని చెప్పి ప్రస్తుతానికి రిటైన్ చేసి పెడతారు అనమాట. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ AWS 6R మైగ్రేషన్ స్ట్రాటజీస్ అని వాళ్ళు చెప్తారండి మీకు చెప్తారనమాట మీకు. సో కాబట్టి ఎవరు అడగరు. కొన్నిసార్లు అవుట్ సైడ్ ఆఫ్ ఇండియాలో కొన్నిసార్లు మీ మైగ్రేషన్ నాలెడ్జ్ చెక్ చేయడానికి వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మైగ్రేషన్ స్ట్రాటజీస్ అని చెప్పి అడుగుతారు. దానికోసం ఇది చెప్తున్నాను. బట్ ఎయిదర్ వే నా ఉద్దేశం ఏంటంటే దీన్ని ఎక్కువగా ప్రొజెక్ట్ చేయడానికి ట్రై చేయొద్దు. మీకు ఎక్కువగా ప్రొజెక్ట్ చేయడానికి ట్రై చేయొద్దు. ఒకవేళ అడిగితే అంటే రెజ్యూమ్ లో పెట్టద్దు అని చెప్తున్నాను. ఒకవేళ అవుట్ ఆఫ్ ఇంటర్వ్యూలో అడిగితే మీరే అడిగితే చెప్పండి, ఎస్ నాకు ఐడియా ఉంది పలానా పని, మరి రెజ్యూమ్ లో పెట్టలేదు అంటే అది అంత హ్యూజ్ మైగ్రేషన్ కాదు, రెజ్యూమ్ లో పెట్టుకొని చూపించేంత హెవీ మైగ్రేషన్ కాదు, అందుకే పెట్టలేదని చెప్పండి. దట్ ఈస్ కంప్లీట్లీ ఫైన్. ఓకే, అదే కంప్లీట్లీ ఫైన్ అనమాట, మీరు యూజ్ చేసుకోవచ్చు మీకు. సో కాబట్టి మీరు చూసినట్లయితే ఈ విధంగా ఈ మైగ్రేషన్ స్ట్రాటజీస్ అని ఉంటుందండి. దాంతో పాటు మనకి ఆఫ్లైన్ మైగ్రేట్ చేయడానికి మనకి ఇది యూజ్ చేసుకోవచ్చు మీకు. నౌ నెక్స్ట్ వచ్చి మీకు ఈ మైగ్రేషన్ లోపలికి వెళ్ళినప్పుడు మీకు ఓకే, నిన్న జరిగిన ఇన్సిడెంట్ నేనేం చేశానంటే, నిన్న మీరు చూసినట్లయితే మనకి మైగ్రేషన్ ఫెయిల్ అయింది యాక్చువల్గా. నేను మీకు నిన్న ఒక ట్రబుల్ షూటింగ్ చేశాను, చాలా మంది గమనించుండ్రు. బట్ ఆ ప్రాబ్లం ముందు బ్యాచ్ లో వచ్చింది. 47 బ్యాచ్ లో కూడా ఏమైందంటే నేను ఫెయిల్ ఓవర్ చేశాను కదా. నేను మైగ్రేషన్ చేసేటప్పుడు నేను ఏం చేశాను, మీకు లాంచ్ ఫెయిల్ ఓవర్ ఇన్స్టెన్సెస్ ఉంది అవునా, టెస్ట్ ఇన్స్టెన్సెస్ అని ఉంది. చేసినప్పుడు అది సక్సెస్ కావట్లే యాక్చువల్గా. సో పోయి ఎర్రర్ చెక్ చేస్తే వెనక్కున్న వాల్యూమ్ అవైలబుల్ లేదు అని వస్తుంది అన్నమాట. సో అయితే నేను అప్పుడు సీరియస్ గా తీసుకోవాలా, ఇంకేదో ప్రాబ్లం అయి ఉంటుందని. కానీ 48 బ్యాచ్ అండ్ 40 మిమ్మల్ని కలిపి చెప్తున్నప్పుడు కూడా అదే ఎర్రర్ వచ్చింది బై ది వే. సో కాబట్టి అందుకని మరి ఎలా కనుక్కోవాలా, ఎర్రర్ చూపిస్తుండింది మీకు, నేను మనం మైగ్రేట్ చేసినప్పుడు ఎర్రర్ చూపిస్తుంది మీకు. కానీ నేను ఏం చేశానంటే, నేను వెళ్ళిన చోటు ఏంటంటే యాక్చువల్గా మీకు క్లౌడ్ ట్రైల్కి వెళ్ళాను. క్లౌడ్ ట్రైల్ అనేది ఏంటి, మీకు
AWS లో జరిగే ప్రతి ఒక్క ఈవెంట్ ని అది రికార్డ్ చేస్తుంది. సో ఇక్కడికి వచ్చి ఇది రీజన్ బేస్డ్ కాబట్టి యుఎస్ ఈస్ట్ 1కి వెళ్తాను ఇక్కడ. దాన్ని బట్టి నేను కనుక్కున్నా ఓకే ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పి. సో క్లౌడ్ ట్రైల్ వచ్చి మీకు ఏం జరుగుతుంది, మీకు ఇక్కడ ఈవెంట్ హిస్టరీకి వచ్చారనుకోండి, మీ క్లౌడ్ లో ఏం జరుగుతుంది అని చెప్పి లాస్ట్ 90 days యాక్టివిటీ మీకు ఉంటుందండి. ఇది వచ్చిన కొత్తలో వచ్చి మీకు 7 days ఉండేది, తర్వాత వాళ్ళు 90 days. 90 days ఈజ్ నథింగ్ ఇన్ అన్ ఐటీ ఎన్విరాన్మెంట్. 3 నెలలు ఏముంది చెప్పండి. సో కాబట్టి అంతకంటే ఎక్కువ టైం మీరు సేవ్ చేసుకోవాలంటే ఈ డేటా అంతా కూడా ఇక్కడ ట్రైల్స్ కి వచ్చి మీరు కాన్ఫిగర్ చేయొచ్చు. 48 వాళ్ళకి ఆల్రెడీ తెలుసు, 49 వాళ్ళకి మళ్ళీ చెప్తాను. ఇక్కడికి వచ్చి మీరు క్రియేట్ ట్రైల్ అని చెప్పి నేను ఏం చేస్తాను, AWS B49 క్లౌడ్ ట్రైల్ అని చెప్పి మీరు ఇక్కడ బకెట్ ఇచ్చేయచ్చు. బకెట్ ఇచ్చేసి మనం సేవ్ నెక్స్ట్ అని చెప్పి మీకు నెక్స్ట్ అని చెప్పి ఇక్కడికి వచ్చి అన్ని ఈవెంట్స్ అన్నమాట. మీకు క్యాప్చర్ మేనేజ్మెంట్ ఆపరేషన్స్, లాగ్ ద రిసోర్స్ ఆపరేషన్స్ పర్ఫార్మ్డ్ ఆన్ విత్ ఇన్, ఇది కూడా కాబట్టి సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు. ఇది అవసరం లేదని నా ఉద్దేశం. ఇక్కడికి వచ్చి మీరు నెక్స్ట్ అని చెప్పి ఈవెంట్ టైప్ ఏంటి మీరు సెలెక్ట్, ఏ ఈవెంట్ కూడా మానిటర్ చేయొచ్చు మీరు, డేటా ఈవెంట్స్ అని కూడా. బట్ డేటా ఈవెంట్స్ వద్దనుకుంటే నాకు ఓన్లీ ఎవరెవరు యాక్సెస్ చేశారు కావాలని తీసేసి నెక్స్ట్ వచ్చి నేను ఇక్కడ క్రియేటెడ్ ట్రైల్ అన్నాను అనుకో. ఇప్పుడు చేయలేండి, ట్రైల్ అంటే మీకు మోర్ దాన్ 90 days అంటే అన్ని అక్కడికి వెళ్ళిపోతాయి అనమాట. నా క్వశ్చన్ ఏంటంటే ఇక్కడికి వచ్చినాక నేను ఏమొచ్చిందంటే మీకు నాకు ఏది కావాలి ఇక్కడ ఈవెంట్ నేమ్ అని చెప్పి నేను వచ్చి నేను ఏం చేస్తాను, డిలీట్ వాల్యూమ్ ఈవెంట్ కావాలి మనకి. ఓకే, నిన్న చూసినప్పుడు ఏమైందంటే నేను చూస్తున్నప్పుడు ఇక్కడ చూసారా మనం ఈవెంట్ క్రియేట్ చేసినప్పుడు నిన్న 8 కదా, ఇది చూసాను AWS 48 డిలీట్ అన్అటాచ్డ్ వాల్యూమ్స్ అనేది నేను ఆటోమేషన్ చేసి పెట్టాను. ఎవరన్నా కూడా వాల్యూమ్ క్రియేట్ చేసి అటాచ్ చేయకపోతే 30 seconds లోపల డిలీట్ చేస్తుంది. ఇది ఒక లాంబ్డా ఫంక్షన్, మీకు తర్వాత తెలుస్తుంది 49 వాళ్ళకి. ఇది ఒక లాంబ్డా ఫంక్షన్, ఇది ఎగ్జిక్యూట్ అవుతుందండి మీకు. ఓకే, దెన్ నాకు అర్థమైంది ఏంటంటే ఎందుకు నా మైగ్రేషన్ అనేది నేను ఫెయిల్ ఓవర్ చేసినప్పుడు ఫెయిల్ అవుతుంది అని ఎందుకు అర్థమైందంటే దీని వల్ల అర్థమైంది. సో కాబట్టి క్లౌడ్ ట్రైల్ అనేది మనం ట్రబుల్ షూటింగ్ అప్పుడు మీకు బాగా ఉపయోగపడుతుందండి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చి ఏముంటుంది, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, సో రన్ ఇన్స్టెన్సెస్ అన్నాం అనుకోండి. మీరు చూస్తే రన్ అంటే క్రియేట్ అయినప్పుడు మీకు అన్ని వస్తాయి ఇక్కడ. సో ఏముంటుంది ఆ ఈవెంట్ లో మీరు చూస్తే ఈ ఐడి చూపిస్తుంది చూడండి, ఎందుకంటే నేను టెరాఫామ్ ద్వారా రన్ చేశాను, రోల్ ద్వారా. ఇక్కడ యూజర్ నేమ్ కనిపిస్తుంది, క్లియర్ గా ఉంటుంది అనమాట. ఎవరు రన్ చేశారు, ఏ IP నుంచి రన్ చేశారు, ఏమేమి క్రియేట్ అయినాయి, డీటెయిల్స్ అన్ని కూడా JSON టెంప్లెట్ లో ఏ యాక్సెస్ కి వాడారు, ఏ రోల్ అడ్మిన్ రోల్ ఆఫీస్ వాడారు, ఎప్పుడు జరిగింది, అన్ని డీటెయిల్ గా వచ్చేస్తాయండి మీకు అన్ని డీటెయిల్ గా వచ్చేస్తాయి మీకు. సో కాబట్టి క్లౌడ్ ఈవెంట్ లో ఎవరు ఏం చేశారు, పలానా టైంకి ఏం జరిగింది మీ అకౌంట్ లో అని తెలుసుకోవడానికి ఏం చేయొచ్చు, ఇక్కడికి వచ్చేయచ్చు అనమాట. ఫిల్టర్ బై డేట్ అని చెప్పి మీరు అబ్సల్యూట్ రేంజ్ అని చెప్పి నాకేం కావాలి, లాస్ట్ 90 days June 2nd నుంచి తర్వాత మీకు మళ్ళీ మీకు June 3rd దాకా అనుకోండి. మీకు 3rd దాకా టైమింగ్ కూడా ఇవ్వచ్చు. ఇప్పించి అప్లై చేస్తే మీకు ఆ లోపల ఏమన్నా జరిగినాయి అంటే చూడండి తెలుస్తుంది అనమాట. మీకు లాస్ట్ 90 days లో మొత్తం A to Z గా మొత్తం మీకు ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. సో దాన్ని యూజ్ చేసుకొని నేను కనుక్కున్నాను, ఓకే ఇది ఫెయిల్ ఓవర్ చేసేటప్పుడు, ఫెయిల్ ఓవర్ ఇన్స్టెన్స్ క్రియేట్ చేసేటప్పుడు వాల్యూమ్ క్రియేట్ చేస్తుంది, అది క్రియేట్ చేసినప్పుడు అటాచ్మెంట్ అవ్వడానికి టైం పడుతుంది, ఈ లోపల వెనక్కి డిలీట్ చేస్తుంది, నాకు అర్థమైంది. అందుకే నేను ఏం చేశానంటే వెళ్ళి అవన్నీ డిజేబుల్ చేసినాక అప్పుడు మనకి మైగ్రేషన్ అనేది మనకి సక్సెస్ఫుల్ అయింది అనమాట. ఓకే, కాబట్టి క్లౌడ్ ట్రైల్ అనేది మీకు ఈవెంట్ హిస్టరీ చూపిస్తుంది మీకు లాస్ట్ 90 days. అంతకంటే ఎక్కువ కావాలంటే మీరు లాగ్స్ అన్ని కూడా తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలి, క్లౌడ్ లో పెట్టాలి. మీకు క్లౌడ్ లో అంటే క్లౌడ్ అంటే మీరు S3 లో పెట్టుకోవాలన్నమాట. ఓకే, సో ఇదండి నేను మీకు చెప్పినట్టు షార్ట్ సెషన్ అనమాట. వాట్ ఎవర్ ఈస్ పెండింగ్ అబౌట్ మైగ్రేషన్ స్ట్రాటజీస్ అండ్ స్నో ప్రొడక్ట్స్ అండ్ ఇఫ్ పాసిబుల్ మీకు క్లౌడ్ ట్రైల్ కూడా ఎట్లా రిజాల్వ్ చేసామని చెప్పి. సో అగైన్ మనకి 48 వాళ్ళకి రేపు ఈవినింగ్ కలుస్తాం, 49 కి మనం రెగ్యులర్ గా ఐ థింక్ ప్యాకర్ మాట్లాడుకుంటున్నాం కదా, నెక్స్ట్ వీక్ అంతా కూడా ప్యాకర్ EC2 మిషన్స్ అని రేపు మాట్లాడుకుంటాం. ఓకే, సరే, ఎనీ క్వశ్చన్స్ అండి?
ఎనీ డౌట్స్? క్లియరే కదా? హలో చెప్పండి. సార్, నిన్న మీరు మైగ్రేషన్ చెప్పారు కదా, మైగ్రేషన్ లో మనం అప్లికేషన్స్ కూడా చేయొచ్చా? ఇప్పుడు నాకు వెబ్లాజిక్ ఉంది అప్లికేషన్ బయట నుంచి మూవ్ చేస్తాం మనం. మీకు డైరెక్ట్ గా మనం మైగ్రేట్ చేసేటప్పుడు ఆ సర్వర్ లో ఏముందో యాజ్ ఇట్ ఈస్ గా మొత్తం మైగ్రేట్ అయిపోద్దండి. మీకు స్పెసిఫిక్ గా అప్లికేషన్ సెలెక్ట్ చేసుకోవడం కుదరదు సర్వర్ మైగ్రేట్. ఎందుకంటే ఆ ఏజెంట్ ఉంది కదా, ఆ ఏజెంట్ ఎలా కాపీ చేస్తుందంటే బ్లాక్ బై బ్లాక్ కాపీ చేస్తుంది. దానికి అది అప్లికేషన్ డేటానా లేకపోతే ఫైల్ తెలియదు అనమాట. నాకు ఒక 5 GB ఉంది, మొత్తం ఆపరేటింగ్ సిస్టమ్ ఇవన్నీ కూడా దాన్ని మైగ్రేట్ చేయాలి, యాజ్ ఇట్ ఈస్ గా మూవ్ చేస్తుంది తప్పితే మీ అప్లికేషన్ స్పెసిఫిక్ గా క్లౌడ్ ఎండ్యూర్ కి ఐ మీన్ సర్వర్ మైగ్రేషన్ సారీ అప్లికేషన్ మైగ్రేషన్ తెలియదు అనమాట. దాని అవేర్నెస్ ఉండదు. సో కాబట్టి మామూలుగా ఏం చేయాలి, మీరు అప్లికేషన్ మూవ్ చేయాలంటే ఏం చేయాల్సి వస్తుందంటే మీకు కొత్త సర్వర్ క్రియేట్ చేసి అక్కడ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసి డేటా మాత్రం మూవ్ చేస్తారు, విచ్ ఇస్ బేసికలీ డేటా బేస్ అనమాట. మీకు వద్దు, నాకు వద్దు, ఎందుకంటే మేబీ మీ అప్లికేషన్ ఫర్ ఎగ్జాంపుల్ వర్షన్ 10 లో ఉంది, కొత్త అప్లికేషన్ వర్షన్ 20 లో వచ్చింది, ఎందుకు దీన్ని మైగ్రేట్ చేయడం, వేస్ట్ ఆఫ్ టైం కదా. సో కాబట్టి ఏం చేస్తారు, సో అక్కడ కొత్త సర్వర్ పెట్టేసి క్లౌడ్ లో కొత్త చేసేసి ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అంటాం, POC అంటాం, ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ రన్ చేసి కొత్త వర్షన్ తీసుకున్నప్పుడు ఎగ్జిస్టింగ్ డేటా చేయగలదా, ఏమైనా లిమిటేషన్స్ అని చెక్ చేస్తాం. లేదు అనుకుంటే ఏం చేస్తాం, డేటాబేస్ మైగ్రేషన్ చేసి కొత్త సర్వర్ ఇన్స్టాల్ చేసి అప్లికేషన్ కొత్త వర్షన్ వేసి దాన్ని కనెక్ట్ చేసుకుంటాం. అది ఈజీ కదా, ఇదంతా అన్నసరిగా. ఇది సేమ్ ఓల్డ్ డెప్రికేటెడ్ ప్రోటోకాల్స్ ఉన్నప్పుడు కూడా అలానే వర్క్ అవుతుందండి. ఎందుకంటే కొన్ని అప్లికేషన్స్ ఓల్డర్ ప్రోటోకాల్స్ TLS 1.0 అదేనో ఇచ్చేస్తుంటది, క్లౌడ్ లో అలా సపోర్ట్ చేయదు కదండి. దీనికి సంబంధం అందుకే కదా మీరు నేను ఏం చెప్పాను, మైగ్రేట్ టెక్నికల్ గా చేయడం అనేది ఈజీ, కానీ మీకు నేను చెప్పినట్టు డ్యూ డిలిజెన్స్ ఉంటుంది చూసారా, డ్యూ డిలిజెన్స్ డిస్కవరీ, అదే తలనొప్పి. అక్కడే మీకు ఎక్కువ తలనొప్పి ఎక్కడ వస్తుంది అంటే, బేసిక్ గా చాలా మంది చాలా భయపడతారు, ఎస్పెషల్ ఐటీ మేనేజర్లు. ఏంటంటే బాగా పనిచేస్తుంది కదా, మైగ్రేట్ చేస్తే పని చేయదో చేయదు, అదో తలనొప్పి. కాబట్టి అందుకని మనం ఏం చేయాలా, ఇఫ్ ఇట్ ఈస్ ఏ వెరీ మేజర్ అప్లికేషన్, ఈ అప్లికేషన్ డౌన్ అయింది అంటే మీకు మీ రెవెన్యూ దెబ్బతింటుంది అనే ఒక కన్సిడరేషన్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ చేయాలి కంపల్సరీగా. ఒకసారి చిన్న లెవెల్లో ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అంటే ఒక లోయర్ లెవెల్లో చిన్న మరి అంత హెవీ స్కేల్ కాకుండా లో స్కేల్లో మన సర్వర్ ని మైగ్రేట్ చేద్దాము మీకు. సో చూద్దాము, ఒక వీకెండ్ చూద్దాం, బేసిక్ గా పని చేస్తుందా లేదా అని చెక్ చేస్తాం. మనం ఎంత చేసినా కూడా కొన్నిసార్లు ఇంపాక్ట్ అవుతాయని మనకు తెలియని వస్తాయన్నమాట. బట్ వీ నీడ్ టు బీ ప్రిపేర్డ్ ఫర్ దట్ వన్. సో కాబట్టి డ్యూ డిలిజెన్స్ చేసే మనకి ఓకే మీరు అడిగినట్టు 1.11 సెలెక్ట్ చేయదు, అటువంటిప్పుడు మనం ఏం చేస్తాం, అది కన్స్టెంట్ గా ఫ్లాగ్ చేస్తాము. ఏదర్ మీరు 1.2కి వెళ్ళండి, లేకపోతే మైగ్రేషన్ చేయొద్దు, అక్కడ ఏం లేదు, అది రోడ్ బ్లాక్ అది. ఓకే, థ్యాంక్ యూ. యాక్టివ్ డైరెక్టరీ మీద క్వశ్చన్ అడగొచ్చా అండి, క్వైరీ? ఇప్పుడు మనకు యాక్టివ్ డైరెక్టరీ ఆన్ ప్రెమిసెస్ లో ఉంది కదండి, అఫ్ కోర్స్ మీరు చెప్పారు, టాపిక్ చెప్పినప్పుడు ఏమని చెప్పారంటే AWS లో యాక్టివ్ డైరెక్టరీ అనేది ఇక్కడ ఉండే యూజర్స్ కానీ సెక్యూర్డ్ అండ్ ఇక్కడ ఉండే యాప్స్ అవన్నీ కనెక్ట్ అవుతుంది. ఇక్కడ ఇది లేకుండా మనం ఈ అప్లికేషన్స్ కానీ అది ఆన్ ప్రెమిసెస్ లో ఉండే డైరెక్ట్ సింక్ కాదా? ఓకే, దానికి ఏం చేస్తారంటే స్టెప్ 1 ఏం చేయాలంటే ఒక VPC ఎస్టాబ్లిష్ చేసి ఆ VPC నుంచి మీ ఆన్ ప్రెమిసెస్ కి మీరు VPN ఆర్ డైరెక్ట్ గా ఎస్టాబ్లిష్ చేయాలి, ప్రైవేట్ కనెక్టివిటీ పెట్టాలి. ఓకే, అది క్లియర్ గా, ఎందుకంటే మనం యాక్టివ్ డైరెక్టరీ ని ఓవర్ ఇంటర్నెట్ ఎక్స్పోజ్ చేయం. ఓకే, ఫస్ట్. తర్వాత ఏం చేస్తారంటే మనకి ఇక్కడికి వచ్చినప్పుడు మీకు డైరెక్టరీ సర్వీస్ లో ఇక్కడ మీరు డైరెక్టరీ సర్వీస్ క్రియేట్ చేసేటప్పుడు మీకు ఒక ఆప్షన్ ఇస్తుంది, సెటప్ ఏ డైరెక్టరీ అన్నప్పుడు దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ అస్ AD కనెక్టర్ ఉంది చూడండి. ఈ AD కనెక్టర్ ఏం చేస్తుందంటే మీ ఆన్ ప్రెమిసెస్ సర్వర్ కి మనం ఇవ్వచ్చు అనమాట, నా AD పలానా చోటు ఉందంటే IP అడ్రస్ ఇచ్చేసాం అనుకోండి, ఇది కనెక్ట్ అవుతుంది. సో దీన్ని మన యాప్స్ అన్నిటికి ఇంటిగ్రేట్ చేయొచ్చు. సో ఇది ఏం చేస్తుంది, ఇట్ వర్క్స్ యాస్ ఏ బ్రోకర్ లాగా యాక్ట్ చేస్తుంది అనమాట. సో కాబట్టి సింగిల్ సైన్ ఆన్ చేసేటప్పుడు ఇది పోయి దానికి కనెక్ట్ అవుతుంది. దిస్ ఈస్ వన్ వే ఆఫ్ డూయింగ్. లేదనుకోండి మీకు డైరెక్ట్ కనెక్ట్ ఉంటే మీకు 10 Gbps దీని అవసరం ఏమని చెప్పండి, అంతా ఒకే నెట్వర్క్ లాగా పనిచేస్తుంది కదా మీ ఆన్ ప్రెమిసెస్ కూడా, అప్పుడు డైరెక్ట్ కనెక్ట్ అయిపోతుంది మీ అప్లికేషన్స్, ఏదైనా చేయొచ్చు. ఎనీథింగ్ ఎల్స్ గైస్? యా, హలో, హాయ్ హర్ష. లైక్ ఇప్పుడు మనము ఒక క్లౌడ్ నుంచి ఇంకో క్లౌడ్ కి మొత్తం అలా మూవ్ చేయొచ్చా అండి?
మూవ్ చేయొచ్చు అంటే డిపెండ్స్ అపాన్ ఏ మూవ్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండా ఉందనుకోండి, ల్యాండా డైరెక్ట్ గా మూవ్ చేయలేరు. యాక్చువల్లీ సర్వర్ ఉందనుకోండి చేయొచ్చు అన్నమాట. సో కాబట్టి ఏ సర్వీస్ మూవ్ చేయగలుగుతున్నారు అనే దాని డిపెండెన్సీ ఉంటుంది మీకు. సో కాబట్టి అది ఎలా మూవ్ చేయాలి అని కూడా ఉంటుంది. సో ఇంపాసిబుల్ అని చెప్పను కానీ డిపెండెన్సీస్ చెక్ చేసుకోవాలి. ఓకే. హలో హర్ష గారు, చెప్పండి. ఇప్పుడు మన విండోస్ లో ఫైల్ షేర్స్ ఉంటాయి కదా, అంటే 100 యూజర్స్ యూజ్ చేస్తుంటారు ఫైల్ షేర్ ని. అది క్లౌడ్ లేక్ మైగ్రేట్ చేసినామంటే S3 లేక ఐ మీన్ విచ్ సర్వీస్ మనం యూజ్ చేయాలి? FSX S3 ని 49 బ్యాచ్ మీరు 48 మనకి FSX చెప్పాను కదా మీకు. అంటే మనం డేటాలో మోడిఫై చేసినా ఏం చేసినా అది సేవ్ అవుతుంది కదండి, అక్కడ ఉండిపోతుంది మీకు. సో కాబట్టి మీకు FSX వాడుకోవచ్చు. సిమిలర్ గా అడిగితే మీరు FSX వాడుకోవచ్చు. అంటే మా దాంట్లో ఫైల్ సర్వర్స్ రన్ చేస్తా ఉన్నారు, ఇప్పుడు ఆ క్లౌడ్ కి మైగ్రేట్ చేశారు. అది మేము చేయలేదు, మా కస్టమర్ చేశారు. అది డౌట్ వచ్చాడు. FSX సేమ్ ఎక్స్పెక్ట్ చేస్తే FSX వాడుకోవచ్చు. కొందరు ఏం చేస్తారు, సర్వర్స్ పెట్టేసి దానిలో షేర్స్ క్రియేట్ దానికి మైగ్రేట్ చేయొచ్చు, రోబో కాపీ వాడి. దట్ డిఫరెంట్ వేస్ అండి. ఓకే. ఎనీథింగ్ ఎల్స్ గైస్? ఓకే, గుడ్. లెట్స్ స్టాప్ ఇట్ హియర్. చెప్పండి. ఇప్పుడు మీరు AWS ట్రాన్స్ఫర్ చెప్పారు కదా, అవి LFTP కానీ సాంబా సర్వర్స్ కానీ అట్లా కనెక్ట్ అవుతాయి కదా, అవి మనం ఏమైనా ఫైల్స్ కానీ అక్కడ తీసుకురావచ్చు AWS లేక అక్కడ నుంచి? ఏదైనా చేయొచ్చు అండి. మీ లాన్ ప్రెమిసెస్ నుంచి ఎలాంటి డేటాను మైగ్రేట్ చేయొచ్చు. మీకు దానికి సంబంధించిన టూల్స్ ఉన్నాయి మీకు. సో కాబట్టి ఉత్త డేటా అయితే డేటా సింక్ వాడుకోండి. డేటాబేసెస్ కి డేటాబేస్ మైగ్రేషన్ సర్వీస్, అండ్ సర్వర్స్ కి వచ్చి సర్వర్ మైగ్రేషన్ సర్వీస్. ఈ మూడిట్లో దేనికో దాని కిందకు వస్తుంది కదా మేబీ. అంతే. థ్యాంక్ యూ. గుడ్, నో ప్రాబ్లం. ఫైన్ అండి. సేమ్ టైం మనకి 48 వచ్చి నేను టైమింగ్ రేపు చెప్తాను, రేపు ఈవినింగ్. 49 వచ్చి యాజ్ యూజువల్ గా రేపు మార్నింగ్ 8:30 or 8:45 I'll let you know. Okay, thank you, good night guys.